నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నన్ను చంపేందుకు కుట్ర చేస్తోంది. నేను ఏ విధంగా చనిపోయినా దానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ప్రజలు భావించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశాడు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారు. వాళ్లు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మందిని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశాం. 10 ఏళ్లలో దోచిన సొమ్మంతా ఎవరికీ తెలియకుండా హవాలా ద్వారా విదేశాలకు తరలించాం. నేను ఇంటెలిజెన్స్ మాజీ ప్రభాకర్ రావు కలిసి వేల కోట్ల లావాదేవీలు జరిపాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు నా స్నేహితుడైన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి డబ్బులు హవాలా ద్వారా విదేశాలకు తరలించాం. యశోద హాస్పిటల్స్ లో డబ్బులను దాచేవాళ్లం. పైనుండి ఆర్డర్స్ రాగానే హవాలా బ్రోకర్స్ కు అప్పగించేవాళ్లం. నాకు ఏమైనా ప్రమాదకరం జరిగితే మట్టుకు నేను ఏ విధంగా చనిపోయినా దానికి కేసీఆర్ కుటుంబం చేసిన హత్యగానే ప్రజలు భావించాలి. మణిపల్లి మండలం శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర పుట్ట బుధార గ్రామ విక్స్ రోడ్డు శుక్రవారం నాడు శ్రావణ నక్షత్రం పూజ పురస్కరించుకుని అనగా శనివారం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు పట్టు వస్త్రాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు. అదేవిధంగా శ్రీమతి శ్రీ కాళికా తులసివేణి, మధుకర్, మౌనిక, అరవింద్, సాయి, చిరంజీవి, కాళింగ, శివకార్తికేయ కుటుంబ సభ్యులు, గోత్రం శ్రీ రామానుజ గ్రామం, సంగారెడ్డి జిల్లా నివాసులు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. वस्त्रातो सुरसा पूयमानः अपि चन्द्रामर्तवेनो हिरण्याभश्च वोरस्नोदेव सौम्यान् वस्त्रार्थे किञ्चित् व्यवहारिकद्रव्यं समर्पयामि. श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी नमः. దులిపిన ఎంత పెద్ద కలిసి కూడా మళ్ళా రా
సదాశివ మండలంలోని సూరారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతికి నివాళులు అర్పించారు సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్, వార్డు మెంబర్, ఎస్సీ కాలనీ శ్రీనివాస్, ధనరాజ్, శ్రీనివాస్, ముంచేందర్, నాగరాజ్, రాజు, పవన్, అశోక్, అంబేద్కర్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో దేశాలను ఒప్పించి అన్ని దేశాలకు అనుగుణంగా మన దేశానికి కూడా బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి మన దేశ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా అప్పట్లో భూస్వాములకే ఇవ్వాలి, డబ్బున్న వాళ్ళకే ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి ఓటక్క అని అన్నారు అప్పుడు. కానీ అంబేద్కర్ మాత్రం వాళ్ళందరికీ ఎదురు పోరాడి ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటకు రావాలని ఉద్యమించి శ్రమించి ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ మానవ హక్కుల గురించి కానీ ప్రతి విషయంలో అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి, సమాచార హక్కు కానీ మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న రాత్రి కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతున్న స్వీట్ హౌస్ పై, మిగతా హోటల్స్, బేకరీపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా చూడాలని, అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన ఆహారం పదార్థాలు అందించే విధంగా చూడాలని, ఆరోగ్యాలు కాపాడాలని ఈరోజు సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ బాలాజీ దినేష్ కుమార్ స్వీట్ హౌస్ లో వారి లాభాల కోసం కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను రోగాల పాలు చేస్తున్నారు. ఎందుకని ఇలాంటి స్వీట్ హౌస్ చేస్తున్న యాజమాన్యపై జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారులు వెంటనే తనిఖీలు చేయడంతో మీనవేషాలు వేయటం సరైంది కాదు. వెంటనే అధికారులు, ఆఫీసర్లను ఇతని స్వీట్ హౌస్లను, బేకరీలను, హోటల్స్ పైన తనిఖీలు చేపట్టాలని కోరారు. డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు తదితరులు ప్రశాంత్, నీలం మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నిజాం సాగర్లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా, గూల్గస్త్ బంగ్లా, వీఐపీ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్దికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు. నిజాం సాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్దికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ది సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజ్లు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు తదితర సౌకర్యాలు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం నిజాం సాగర్ హైడ్రో పవర్ స్టేషన్ ను సందర్శించారు. Actually, Nizam Sagar has a great history. Yes. In 1923, it's first in the entire Asia. This is the goal where we are now. This is the road we have entered. So this side is deluxe cottages and the proposed తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేటర్ దామోదర్రావు, గట్టు తిమ్మప్ప ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు తిమ్మప్ప, దామోదర్రావు మాట్లాడుతూ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గద్వాల ప్రాంతంలోకి వస్తున్న విషయం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు సమాచారం ఇవ్వాలి, కానీ ఒక వర్గంనకు సమాచారం ఇచ్చి మరో వర్గంనకు సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. జిల్లాలో ఉన్న
సరిత తిరుపతయ్య వర్గం నాకు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం నాకు సమాచారం ఇవ్వకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ కార్యక్రమంలో ఆహ్వానం చేయకుండా ఒకే వర్గం చేస్తూ మమ్మల్ని అవమానం చేస్తూ విభేదాలు కలిగిస్తున్నారని మండిపడటం జరిగింది. ప్రచారం చెప్పుకోలేక కష్టానికి ఫలితంగా ఇక్కడ ఏమి ప్రయోజనం లేదు, మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలతోని, గౌరవ ఎమ్మెల్యే గారితోని, గౌరవ ప్రజాప్రతినిధులతోని, కార్యకర్తలతోని సమన్వయం చేసుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి పంపించినటువంటి మిత్రులు దామోదరరావు గారు, అదేవిధంగా మిత్రులు మల్లకల్ ఎంపీపీ రాజారెడ్డి గారు, గట్టి ఎంపీపీ విజయ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, సోదరులందరూ కూడా, ముఖ్య నాయకులందరూ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం. మరి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయాలే. కొద్ది కాలంలో మన ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కానీ, మరి ఇందిరమ్మ ఇండ్ల విషయాలు కానీ, రుణమాఫీ కానీ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, అట్లే కరెంటు బిల్లు విషయాలు కానీ, ఇరిగేషన్ విషయాలు కానీ, ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి సర్దుకోవడానికి టైం పడుతుంది. దాంట్లో రాజకీయంగా ఓడలేక కొంతమంది సలహా ఇచ్చేది కాకుండా మరి దాంట్లో కట్టెలు పెట్టి స్విచ్ పెట్టి ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అభివృద్ధికి అడ్డు తగలకుండా వచ్చినట్టు వారిని మనం గౌరవించుకొని, మనకు ఎవరైతే అభివృద్ధిలో ముందుకు వస్తున్నారో వాళ్ళకి సహకరించి కార్యకర్తలతో కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఈరోజు మిత్రులు ఇక్కడికి వచ్చి మీతో పాటు పాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా గౌరవ ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అందరితో కలిసి, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు అయితే యథావిధంగా మంచిగా సాగుతున్నాయి. కొంతమంది దురప్రచారం చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రజలు నమ్మకూడదు. మరి కావాలని చెప్పి ఏదో అడ్డు తగిలి కేశంపేట రూరల్ 90 కోట్ల రూపాయల నిధులతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నూతన నవోదయ పాఠశాల తీసుకురావడం, అది కూడా ఆమె గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన అతి తక్కువ కాలంలోనే కావడంతో కేశంపేట భారతీయ జనతా పార్టీ తరపున నవోదయ విద్యాలయాన్ని మహబూబ్ నగర్ కు తీసుకువచ్చినందుకు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, కేశంపేట్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు, నాయకులు కొక్కళ్ల కుమారస్వామి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా తెలంగాణ కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలైన అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పర్యాటక విధానం రూపొందించే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్టంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ గత 10 ఏళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయాం. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది కాబట్టి అత్యుత్తమైన పాలసీని తయారు చేయాలని చెప్పారు. ఇక పర్యాటకంగా అభివృద్ది చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పర్యాటక అభివృద్ది సంస్థ రూపొందించిన పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ఆవిష్కరించారు. రాయచోటి మత సామరస్యానికి ప్రతీకగా ఎప్పటికీ నిలవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా ప్రజలు పెద్దల సమక్షంలో కలిసిమెలిసి సామరస్యంగా పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
వైషమ్యాలను పెంచుకుంటే మనకు, మన ప్రాంతానికి, మన పట్టణానికి మంచిది కాదన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఉన్న యువత కూడా నష్టం చేకూరుతుందన్నారు. తరతరాల నుంచి సోదరభావంతో కలిసిమెలిసి ఉండేటువంటి సాంప్రదాయం ఎప్పటికీ కొనసాగించేలా చూడాలన్నారు. శాంతి భావనయే మన ఎజెండాగా పెట్టుకుందామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతికి నిలయంగా రాయచోటి ప్రాంతం నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధువులను ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి. పెంట్లవెల్లి మండలం జిటప్రోలు గ్రామానికి చెందిన బొల్లారపు పుల్లన్న యాదవ్ ఆహ్వానం మేరకు వారి కుమారుడు ధనుంజయ్, కావ్య వివాహ వేడుకలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెందిన రమేష్ ఆహ్వానం మేరకు రమేష్, గాయత్రి వివాహ వేడుకలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అమల్లో ఉన్న సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షల నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు. నిబంధనలు అతిక్రమించి ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరంగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఐలాజ్ దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల కాలంలో సమాజం పట్ల తన వంతు బాధ్యతగా మహిళలపై, అడ్వకేట్స్ పైన జరుగుతున్న దాడులను ఖండించడంలో ఐలాజ్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడటంలోనూ, ప్రజల హక్కులను కాపాడటంలోనూ ఐలాజ్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. 60 సంవత్సరాలు వయసు దాటిన లాయర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుందన్నారు. న్యాయవాది వృత్తిలో మొదటి జనరేషన్ దళిత, ఆదివాసీ, మైనార్టీ ఎటువంటి వెసులుబాటు లేని పరిస్థితిలో ఉండాలంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 రద్దుకై ఐలాజ్ ప్రధాన పాత్ర పోషించిందని, మానవాక్రమ రవాణా, బాల్య వివాహాలు, కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులందరికీ కనీస వసతులు కల్పించాలని, మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై ప్రభుత్వాలు నిరంకుశ నల్ల చట్టాలు ప్రయోగించడాన్ని ఆపాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐలాజ్ పిలుపునిస్తోంది. వ్యతిరేకంగా కూడా ఇలా మాట్లాడుతుంది, కంకణం కట్టుకుంది, తన గొంతును వినిపిస్తుంది. న్యాయవాదులు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు వాళ్ళ భారతదేశంలో? అటువంటి న్యాయవాదుల మీద కూడా, అటువంటి మాట్లాడే న్యాయవాదుల మీద కూడా, ఉద్యమించే న్యాయవాదుల మీద కూడా ఇవాళ ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి, కర్కశమైనటువంటి ఉపాలాంటి నల్ల చట్టాలను ప్రయోగించి వాళ్ళని నిర్బంధాలకు గురి చేయడం. Pradesh, let this be the first step in a long journey to secure justice for advocates, to secure justice for all people in society. That is the ultimate aim of ILAJ. I wanted to say 2-3 things to you in the beginning. There is one proposal we have. I'm not sure if Siva also spoke about that. But from ILAJ, we are also saying that we need an Advocates Protection Act. You will have heard of that. The reason why we are saying that I think is very, very important. I will talk about that in a little bit of detail in a while. But firstly, I think we need to understand why ILAJ was formed, what ILAJ has been doing till today, and what we intend to do. In every state, there are bar councils, there are bar associations. There is also a bar council in Delhi, Bar Council of India.
there is also associations in the Supreme Court, every single High Court, every court has a bar association. But what we find is that these organizations are failing in raising the fundamental questions of advocates. I'll give you a very small example. In 2020, when the lockdown happened, when COVID happened, సిస్టమ్ అందులో లేదు. డిఫాల్ట్గా కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోరు. సో మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక సివిల్ సైడు బేసిక్స్ తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలని అంటే ఒక ఆదివాసీ కార్యకర్తకి, ఒక దళిత కార్యకర్తకి ఏం తెలియాలి, క్రిమినల్ కేసుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడాలి, అడ్వకేట్కి సహాయపడాలి అని అంటే ఆయనకి బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, బేసిక్ స్కిల్స్ ఏ ఉండాలి. మనం ఎందుకు తయారు చేసి కోర్స్ ఆఫర్ చేయకూడదు? తప్పేముంది? మన వాటి గురించే మనం ప్రధానంగా ఐలాండ్లో ఒక అంశం అయితే, రెండవ అంశం రాజ్యాంగం, భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది రెండవ అంశం. అడ్వకేట్ల విషయంలో మాట్లాడాలంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు పవర్ఫుల్గా పనిచేయాలన్నా, న్యాయ వ్యవస్థ పవర్ఫుల్గా పనిచేయాలన్నా విమర్శించేవాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బలంగా లేకపోతే, విమర్శించగలిగే, క్రిటిసైజ్ చేయగలిగే వాడికి శక్తి లేకపోతే వాడు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకురాగలుగుతాడు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా, జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు, అందుకని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేశాను అని చెప్పే ధైర్యం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయి యొక్క జడ్జి చెప్పగలిగాడంటే అంతకంటే సిగ్గుచేట ఏమీ లేదు. నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు, అందువల్ల ఆ రోజు అలాంటి తీర్పు ఇచ్చాను అని చెప్పాడంటే అంత కర్మ మరి మనం విన్నాం. నేను నందిగామలో కరోనా సమయంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నాను. మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు మా బార్ ప్రెసిడెంట్ అండ్ సమ్ అదర్ అడ్వకేట్స్ have informed that during corona period some of the advocates they were attending కూలీ వర్క్. They went to the fields. పొలాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు సార్ అని నాకు క్వార్టర్స్కి ఫోన్ చేసి వినిపించినప్పుడు మేమందరూ మాట్లాడుకొని కొంతమంది అడ్వకేట్స్ లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పారు.
We prepared a list of advocates who are in need. And we did not forget even advocate clerks also. వీళ్ళందరికీ వారికి అవసరమైనటువంటి సింగోటం నుండి కొల్లాపూర్ పట్టణంకు వచ్చే మిషన్ భగీరథ మంచినీటి సరఫరా చేయు పైప్ లైన్ లీకేజ్ పనులను పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు మరియు కౌన్సిలర్లు. గత 2 రోజులుగా కొల్లాపూర్కు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే పైప్ లైన్ సింగోటం రోడ్డులో గల పెట్రోల్ బంకు దగ్గర మరియు కొల్లాపూర్కు నీళ్లు సరఫరా అయ్యే మార్గంలో 7 చోట్ల లీకేజ్ కావడం జరిగింది. దాదాపుగా 2 రోజుల నుండి అట్టి పైప్ లైన్ లీకేజీ పనులను కొల్లాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది శక్తి వంచన లేకుండా మరమ్మతులు